వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో వర్షం, కాశ్మీర్లో మంచు, ఉత్తరాదిలో అకస్మాత్ మార్పులు. అమెజాన్లో 16,000 మంది ఉద్యోగులపై వేటు, మరో భారీ లేఆఫ్కు సిద్ధమైన టెక్ దిగ్గజం. ఆగస్టు 30న నీట్ పీజీ, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రకటన. ఉత్తరాదిలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. దీంతో ఇవాళ ఢిల్లీలో వర్షం పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్వల్పస్థాయి వాన కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచాయి. అయితే మొత్తం మేఘాలు కమ్ముకొని ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 4:50 భారతీయ వాతావరణ శాఖ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. నరేలా, బవానా, అలీపూర్, బురారి, వాంజావాలా, రోహిణి, బద్లీ, మోడల్ టౌన్, ఆజాద్పూర్, పీతంపుర, మున్కా, పశ్చిమ్ విహార్, పంజాబీ బాగ్, రాజౌరి గార్డెన్, జాఫర్పూర్, నజఫ్గర్, ద్వారకా ప్రాంతాల్లో వర్షం పడనుంది. అతి శీతల గాలులు కూడా వేయనున్నాయి. వర్షం వల్ల ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి. మరో భారీ లేఆఫ్నకు అమెజాన్ సిద్ధమైంది. రానున్న నెలల్లో దాదాపు 30,000 ఉద్యోగాలపై అమెజాన్ కోత వేయనున్నట్లు గత ఏడాది అక్టోబర్లో రాయిటర్స్ వార్తా సంస్థ ఒక వార్తా కథనాన్ని ప్రకటించింది. మొదటి విడతలో దాదాపు 14,000 ఉద్యోగులను తొలగించవచ్చని కూడా ఆ వార్తా సంస్థ తెలిపింది. ఆ దశ ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు రెండో విడత కోతలు వస్తున్నాయి. జనవరి 27 నుంచి 16,000 మంది ఉద్యోగులపై టెక్ దిగ్గజం వేట వేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించినప్పటికీ కృత్రిమ మేధ ప్రభావమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నీట్ పీజీ 2026, నీట్ ఎండిఎస్ 2026 తాత్కాలిక షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం నీట్ ఎండిఎస్ మే 2న జరుగుతుంది. నీట్ పీజీ ఆగస్టు 30న జరగనుంది. ఇవి కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు. ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా సజావుగా జరిగే విధంగా పరీక్షా కేంద్రాలను నిర్ణయిస్తారు. నీట్ ఎండిఎస్కు ఇంటర్న్షిప్ పూర్తి కావడానికి కట్ ఆఫ్ డేట్ మే 31, నీట్ పీజీకి ఇంటర్న్షిప్ పూర్తి కావడానికి కట్ ఆఫ్ డేట్ సెప్టెంబర్ 30గా నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సేవల దేవదత్ పాల్గొన్నారు. ముందుగా బైపాస్ రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో మంత్రి లోకేష్ పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి దేవాలయం నుండి భారీ బైక్ ర్యాలీని జెండా ఊపి సేవల దేవదత్ ప్రారంభించారు. పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ అనంతరం మధిర రోడ్డు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధిర రోడ్డు సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందు వరుసలో నిలిపే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అలాంటి విధులు కలిగినటువంటి నారా లోకేష్ గారి యొక్క జన్మదినాన్ని మనం ఈ విధంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం. మనం అందరం కూడా ఆలోచన చేయాలి. యువకులందరూ ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ సారథ్యంలో నారా లోకేష్ గారు రాబోయే కాలంలో యువతారగా నిలవాలని మనమందరం కూడా ఆయన యొక్క అడుగుదలలో నడుస్తూ తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉండి ముందు కాలాలకు స్ఫూర్తిగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శ్రీ సేవల దేవదత్ గారికి, అలాగే మన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గౌరవనీయులు కాలువ రామారావు గారికి, అలాగే మన ఎస్ఎంపీ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ హుసేన్ గారికి, రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు కందమల్ శాస్త్రి గారికి, పట్టణ పార్టీ అధ్యక్షులు మండల శ్రీనివాస్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు తుపాల వెంకటేశ్వర గారికి, మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే కూటమి నాయకులకు, కార్యకర్తలకు మాత్రం నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. పుట్టిన రోజు తర్వాత అని పుట్టిన రోజు కూడా వివిధ పారిశ్రామికవేత్తలతో మనం చూసాం. ఇంతకు ముందే చూసాం రెన్యూవబుల్ ఎనర్జీ సిఇఓస్ తోటి
డావోస్ లో పుట్టినరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం లోకేష్ బాబు గారు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తెలుగు కుటుంబంలో మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మనవడుగా మీరు జన్మించడం నిజంగా మాకు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక వరమన్నా. మీ నాయకత్వంలో, మీ ఆలోచనలతో, మీ ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా ముందుకు వెళ్తుంది అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదన్నా. నిజంగా మీరు ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఎన్నో జరుపుకోవాలనేసి రాబోయే 30 ఏళ్ల కాలం వరకు మీరు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉరితొలగించాలనేసి కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే మనందరం చూసాం, ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా సబ్జెక్ట్ మీద అవగాహన ఉందా? ఈ రోజు వచ్చిన టెక్నాలజీ మీద, డేటా సెంటర్స్ గురించి ఎవరన్నా మాట్లాడగలుగుతారా? అనర్గళంగా దాన్ని తెలుసుకొని దాని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుందని ఎవరన్నా మాట్లాడగలిగే. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. వీరికి అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికి వేద మంత్రోచ్చరణతో శ్రీ స్వామి దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు పూర్తి చేసి అనంతరం శ్రీ స్వామి వారికి ప్రీతికరమైన నాగవల్లి దళాలతో అష్టోత్తర పూజలు గావించారు. అష్టోత్తర పూజల అనంతరం శ్రీ స్వామివారి విశిష్టతను మరియు ఆలయ చరిత్రను అర్చక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీరికి ఆలయ అణివేటి మండపం నందు వేద పండితులు మరియు అర్చకులచే వేదాశీర్వచనం గావించి శ్రీ స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందించారు. వీరితో జంగారెడ్డిగూడెం నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ ఉషా మరియు జంగారెడ్డిగూడెం మండలం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో తెలంగాణ గ్రామర్ స్కూల్లో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస మహోత్సవాలలో పాల్గొన్న చిన్నారులు దేశంలో రాష్ట్రంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలంగాణ గ్రామర్ స్కూల్ వైస్ చైర్మన్ పసుమర్తి చంద్రరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ చంద్రరావు మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్త విధానంలో అక్షరాభ్యాస కార్యక్రమంలో సరస్వతి దేవి తల్లి పూజ ద్వారా దీవెనలు ఉండాలని, చిన్నారులు ఉద్యోగ వ్యాపార ఉన్నతమైన చదువుల్లో అభివృద్ధి చెందాలని తల్లిదండ్రుల కోరికతో వేణుగోపాల స్వామి టెంపుల్ ప్రధాన అర్చకులు సౌమిత్రి రామాచార్యుల చేతుల మీదుగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రామాచార్యులు విద్యావంతుడు విద్యార్థులపై అమిత ప్రేమ కలిగిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ ఇస్మాయిల్ చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి అక్షింతలతో వారిని ఆశీర్వదించారు. ఈ అక్షరాభ్యాస మహోత్సవంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోసం ఉచితంగా నిర్ణయించడం జరిగింది. ఏంటంటే పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలంటే అందరికీ కూడా దైవం మీద నమ్మకం, ప్రేమ, భక్తి, సరస్వతి తల్లి దీవెనలు ఉండాలి. మా పిల్లలకి చదువుకొని ఉన్నత స్థాయిలో వెళ్ళాలి. మంచి బిజినెస్ కానీ, వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, ఏది వాళ్ళ యొక్క కోరికలు ఏది ఉంటే అది చేస్తే ఆ తల్లి తీరుస్తుందని నమ్మకంతో మంచి ఉన్నతమైన చదువులకు వెళ్ళాలని ఆ తల్లిని మొక్కుంటారు. సరస్వతిదేవి గుడికి వెళ్ళి గుళ్ళో అక్షరాభ్యాసం చేస్తారు. యాక్చువల్గా అందరికీ అది సాధ్యం కాదు. ఎందుకంటే దూర ప్రయాణాలకు వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకుంటే కనీసం మరి 2-3 వేలు ఖర్చు అయింది వాళ్ళకి. అదే కాకోకుండా మన అందుబాటులో గుళ్ళు ఉండవు. సరస్వతిదేవి గుళ్ళు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మా తెలంగాణ గ్రామ స్కూల్ కమిటీ యొక్క అధ్యాపక బృందం ఏంటి, మా ప్రిన్సిపాల్ గారేంటి, మా చైర్మన్ గారేంటి, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే మనం ఎందుకు చేయకూడదు ఈ కార్యక్రమం? సరస్వతిదేవి తల్లి పూజ మనం చేస్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అందరు తల్లిదండ్రులు వచ్చి కూర్చొని ఆ పిల్లగాళ్ళని ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకొని మా స్కూల్లో చేర్పించుకుంటారు. వాళ్ళ ఇష్టం ఎక్కడైనా చేర్పించుకొని, కానీ ఆ యొక్క కార్యక్రమం మా స్కూల్లో చేయాలని మేము నిర్ణయం తీసుకొని మా అయ్యగారిని పిలిచి
మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టి వాళ్ళందరూ కూడా ఉచితంగా ఖర్చు లేకోకుండా ఆ తల్లికి మంచిగా దీవించమని కోరుకుంటూ మా స్కూల్ తరపున కానీ ఆ పిల్లల తల్లిదండ్రుల తరపున కానీ మేము ఆ తల్లిని కోరుకుంటున్నాం. మంచిగా ఈరోజు అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలందరూ కూడా రాష్ట్రంలో కాదు దేశంలోనే మంచి పేరు రావాలని వాళ్ళు. చుక్క నీరు ఇవ్వకుండా పూర్తిగాని వెలిగొండను జాతికి అంకితం అంటూ ప్రకాశం జిల్లా రైతులను మోసం చేసి జగన్ చరిత్రలో సరిదిద్దుకోలేని తప్పిదం చేశాడని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. ఫీడర్ కెనాల్ వెంట కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి బైక్పై 2 కిలోమీటర్ల మేర వెళ్లి లైనింగ్ రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల్లో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షించి సమీక్ష జరుపుతారన్నారు. 456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కెనాల్ లైనింగ్ 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ కాంక్రీట్ పనులను చంద్రబాబు భూమి పూజ చేస్తారని, ఈ ఏడాది సీజన్ మొదలయ్యేలోగా నల్లమల సాగర్ రిజర్వాయర్ నింపే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. చేసినటువంటి పని మేము 50 రోజుల్లో చేసాం కూటమి ప్రభుత్వం. అంటే ఏ రకంగా లక్ష్యాన్ని అందుకునే విధంగా ఈ పనులు జరుగుతున్నాయో ఈ బెంచింగ్ లైనింగ్ పనులే దీనికి ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా లైనింగ్ పనులు దగ్గర 3200 మీటర్లు చేయవలసి ఉంది. ఇప్పుడే రివ్యూలో కూడా మాకు జూన్ వరకు టార్గెట్ పెట్టాం. ప్రతి నెల 600 మీటర్లు అరౌండ్ చేసుకుని వెళ్ళాలని చెప్పాం. రేపు శ్రీశైలం పాండ్ వాటర్ కూడా మార్చి నుంచి తగ్గుతుంది కాబట్టి వేగవంతం చేసి జూన్ కల్లా ఆ మిగిలిన బ్యాలెన్స్ 3300 మీటర్ల లైనింగ్ కూడా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఇక టన్నెల్ వర్క్స్ పూర్తయి ముందుకు వెళ్ళాలంటే ఫీడర్ కెనాల్ ఇప్పుడు కూడా మాతో పాటు మీరు అందరూ కూడా చూశారు. పాత్రికేయ మిత్రులు మీరు కూడా ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే పునాదులు ఎక్కడో 20, 30, 40 అడుగుల లోతులోంచి పునాదులు చూశారు మీరందరూ కూడా. కాంక్రీట్ వర్క్ 21 కిలోమీటర్లు సీసీ వాల్ కానీ 5.3 కిలోమీటర్ల మరి వాల్ లైనింగ్ అండ్ వాల్ ఏవైతే పనులు ఉన్నాయో మీరు చూశారు. అంటే పునాదుల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. మరి ఆనాడు ఏం చెప్పారు? వెలిగొండ పూర్తయిపోయిందని చెప్పి జాతికి అంకితం అని చెప్పారు. ఇక్కడే ప్రత్యక్షంగా మీరు చూశారు. అంటే పూర్తవ్వనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసినట్లుగా ప్రకాశం జిల్లా ప్రజల్ని రైతుల్ని ఎంత దగా చేశారో ఇప్పుడు మీరు చూసినటువంటి పునాదుల నుంచి ప్రారంభమవుతున్నటువంటి పనులే మీకు నిదర్శనం. అంటే ఇట్లా లైనింగ్ పనులు ఉంచుకుని, బెంచింగ్ పనులు ఉంచుకుని, హెడ్ వర్క్స్ పనులు ఉంచుకుని, ఫీడర్ కెనాల్ పనులు ఉంచుకుని, నల్లమల సాగర్కు సంబంధించినటువంటి నిర్వాసితులకి ₹1 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వగా ₹1 కూడా 5 సంవత్సరాల్లో ఇవ్వలేనిటువంటి స్థితిలో ఇప్పుడే మేము 80 కోట్ల రూపాయలు మొన్ననే మరి నిర్వాసితులకి రిలీజ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా రేపు నల్లమల సాగర్కి నీరు పెట్టే లోపుగా ఆ యొక్క నిర్వాసితులందరికీ కూడా క్లియర్ చేయాలి అనేటువంటి మెసేజ్ కూడా మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఒక్కొక్క పని కూడా చేసుకుంటూ ఇవాళ ప్రకాశం జిల్లా ప్రజలకి ఒక వరంగా ఈ యొక్క వెలుగొండను తీర్చిదిద్దేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకు మాసాయిపేట వసంతి పంచమని పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకోవడం జరుగుతుందని సర్పంచ్ కృష్ణారెడ్డి అన్నారు. మాసాయిపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో గ్రామంలోని వేద పండితుల మధ్య మంత్రోచ్చరణలతో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని దీవించడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు పసుపు కుంకుమ ఇవి ఫోటో పుష్పేణ పూజయామి. ఓం నమ శివాయ సిద్ధం నమః. ఒక్కొక్క నామం చదువుతా మీరు ఎన్నుకున్న పిల్లలు వీళ్ళు పెట్టించే లోపల శ్రీమాత్రే నమః, ఓం మహాభద్రా, ఓం శ్రీప్రదాయ నమః, భద్రాయ నమః, ఓం రమాయ నమః. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదికలో పెద్ద ఎత్తున తరలివచ్చిన నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమక్షంలో భారీ ఎత్తున ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, రియల్ టైం గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ను కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో దేశాన్ని, రాష్ట్రాన్ని శాసించే నాయకుడు,
బీహార్ ఎన్నికల్లో తన వాక్పటిమతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ఒక ముఖ్య కారకుడు యువ నాయకుడు నారా లోకేష్ అన్నారు. దృష్టిలో పెట్టుకుని మన ప్రాంత అభివృద్ధిని మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నారా లోకేష్ బాబు గారి కృషిని మనం ప్రజలకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఆయన పడిన అవమానాలు ఈ రోజు నిజంగా నేను మొన్ననే విన్నా. డొనాల్డ్ ట్రంప్తో సమావేశం, అమిత్ షా గారితో నిజంగా ఎప్పుడు అడిగే అపాయింట్మెంట్, మోడీ గారు ఎంతో ప్రేమతో పిలిచి మాట్లాడే ఆప్యాయత. అంటే నిజంగా మోడీ గారు, అమిత్ షా గారు గొప్ప నాయకులు, గొప్ప వ్యక్తులు మన దేశానికి. అలాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ అన్న అంటారు. ఇంత ప్రేమ ఎందుకు? ఆయనలో ఉంది గుణం, మంచి గుణాలు ఉన్నాయి. ఆ ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి ఈ రోజు మన రాష్ట్రానికి మనం ఊహించుకున్నంత నిధులు ఎన్నో రకాలుగా ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. నిన్ననే మొన్ననే కర్ణాటక మంత్రితో కలిశాను నేను, ఎంపీ పటేల్ గారితో. ఆయన ఒకటే మాట అన్నారు, మీ ప్రాంత ముఖ్యమంత్రి నిత్యం అలాగే తోడుగా మాకు రావాల్సిన వాటా అంతా మీ రాష్ట్రం తీసుకెళ్తున్నారు అని చెప్పారు. మీకు ఇంకా ఇంట్లో తక్కువ కూడా మీ రాష్ట్రం అంతా కూడా మొత్తం ఇండస్ట్రీ. కర్నూలు జిల్లా మధ్యకర మండలం పెరవరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కలిసికట్టుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది దాదాపుగా 100%తో ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దడానికి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు మరియు ఆదివారం ప్రత్యేకంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 100వ యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. ఇకను 50 రోజులు మిగిలి ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రాష్ట్రంలోని అత్యధిక ఉత్తీర్ణత శాతం పాఠశాలలో తెస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు 100 రోజుల 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. వారి ప్లాన్కి అనుగుణంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక క్లాసులు పెడుతూ సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు ప్రతిరోజు స్లిప్ టెస్ట్ ఎగ్జామ్ రాపిస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతి ఉపాధ్యాయుడు శాయశక్తిలా కృషి చేస్తున్నాడు. ప్రతి సబ్జెక్ట్ తరఫున మంచి ఉత్తీర్ణత సాధించాలని మేము కోరుకుంటున్నాం. మా పిల్లలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మండలంలో మేమే ప్రత్యేకంగా మంచి ఉత్తీర్ణత సాధించాలని మా పాఠశాలలో కూడా ఈసారి 2 రాష్ట్రాల తరఫున అత్యధిక ఉత్తీర్ణత శాతం 100% ఉత్తీర్ణత శాతం సాధిస్తామని మేము ఈ రకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రతిరోజు మా ఉపాధ్యాయ బృందమంతా కూడా శాయశక్తులకు కృషి చేస్తున్నారు. ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఫోన్లు చేస్తూ ఆబ్సెంట్ అయిన వారిని కూడా పిల్లల్పించి ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ స్లిప్ టెస్ట్ రాయిస్తున్నాము. ప్రతిరోజు ఆ స్లిప్ టెస్ట్లో కూడా గ్రేడ్ల వారీగా కూడా ప్రతిరోజు మనం డిఈఓ పంపిస్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ సంవత్సరం 100% ఫలితాలు సాధిస్తామని ఆశిస్తున్నాము. ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అలాగే ఉపాధ్యాయులకు, మీడియా వారికి అందరికీ నమస్కారం. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విద్యాశాఖ మంత్రి వారు కర్నూలు జిల్లా మధ్యకర మండలం పెరవలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి మందిరంలోని దేవి ఆలయం నిర్మించారు. పాలరాయిని రాజస్థాన్ నుంచి తెప్పించి బెంగళూరు శిల్పి వారిచే అమ్మవారి రూపురేఖలు చక్కగా దిద్దారు. అనంతరం శారదా హనుమంతరావు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో ప్రతిష్ఠించారు. ఎప్పటికీ 6వ సంవత్సర వసంతం పూర్తయింది. దాదా హనుమంతరావు మాట్లాడుతూ గ్రామంలో నిరక్షరాస్యత ఉండకూడదని, అందరూ విద్యను అభ్యసిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు 1982వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అన్నదమ్ములకి అందరికీ నమస్కారములు. మేము ఈ అమ్మవారి దేవస్థానంలో జనవరి 2020 సంవత్సరంలోన ఆగమ శాస్త్ర ప్రకారంగా స్థాపించినాము. అలాగే ఈ గ్రామంలో నిరక్షరాస్యత ఉండకూడదనే ఉద్దేశంతో అందరూ అక్షరాస్యులుగా ఉండాలని, విద్యను అభ్యసిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను గత 6 సంవత్సరాల నుంచి మేము కొనసాగిస్తూ వస్తున్నాము. ఇలాగే ముందుకు కూడా కొనసాగిస్తామని, ఈ గ్రామంలో ఒక్కరు కూడా నిరక్షరాస్యులు ఉండకూడదని, అందరూ అక్షరాస్యులుగానే ఉండాలని మేము మా అన్నదమ్ములు కానీ, బంధుమిత్రులు కానీ, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు, మా భార్య శారద, మా కొడుకులు పవన్, వాళ్ళు ప్రోద్బలంతోనే ఈ కార్యక్రమంలో ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. అలాగే ఈ స్కూల్లో ఈ దేవస్థానం నిర్మించినప్పుడు జాకరి విషయం రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా చంద్రగిరి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే పులివర్తి నాని, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ అరుణ, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి బ్రెడ్, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ తాత నందమూరి తారక రామారావుకి తగ్గ మనవడిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు తగ్గ తనయుడిగా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఆయనకి శుభాకాంక్షలు. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా
చంద్ర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తాతకి మించిన తండ్రికి తగ్గిన తనయుడిగా ఈరోజు రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ విద్యారంగాన్ని సామాన్య పౌరుడు కూడా విద్యను అభ్యసించి దాని ద్వారా ఉన్నత స్థితికి తీసుకొని పోయిన ఉద్దేశంతో ఈరోజు విద్యారంగం చేస్తూ అదేవిధంగా ఐటీ రంగంలో ఎక్కడ లేని విధంగా పెను మార్పులు చేస్తూ వైజాగ్లో ఏ విధంగా గూగుల్ది కానీ పక్కన ఉన్నటువంటి మంచి కంపెనీలు కానీ ఏ విధంగా తెస్తున్నట్టు మీకు తెలుసు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే యువతని ప్రోత్సహిస్తూ రాజకీయాల్లోనే కాకుండా స్వయం ఉపాధిలో కానీ ఉద్యోగాల్లో కూడా యువతను ప్రోత్సహిస్తూ ఈరోజు గెలిచిన వెంటనే చెప్పిన మాట ప్రకారం సుమారు 16,800 మందికి డిఐసి ఉద్యోగాలు ఇవ్వటం కానీ అదేవిధంగా సుమారు 15,000 చిల్లర పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ చేయడం కానీ మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అటువంటి వ్యక్తి ఇంకా మంచి ఆరోగ్యాలు ఇస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో వర్షం, కాశ్మీర్లో మంచు, ఉత్తరాదిలో అకస్మాత్ మార్పులు. అమెజాన్లో 16,000 మంది ఉద్యోగులపై వేటు, మరో భారీ లేఆఫ్కు సిద్ధమైన టెక్ దిగ్గజం. ఆగస్టు 30న నీట్ పీజీ, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రకటన. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.